Welcome to my channel Learn with Lakshmi. Today's topic is time complexity. So before defining the time complexity అంటే ఏంటి అనేది చూద్దాం. సో complexity అంటే ఏంటి అంటే it is a measure of the amount of time or memory is required to complete an operation. కంప్లీట్ గా ఒక ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి అంటే దానికి ఎంత స్పేస్ కావాలి, ఎంత టైం డ్యూరేషన్ కావాలి అని represent చేసేదే complexity. So this complexity is relates to the size of the input and it is represents with big O notation. So that is about complexity. Next, two types of complexities we are using here, that is time complexity and space complexity. First of all, time complexity అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు టోటల్ డ్యూరేషన్ ఎంత టైం పడుతుంది అని రిప్రజెంట్ చేసేది ఈ టైం కాంప్లెక్సిటీ. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే టీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు టీసీ ప్లస్ టీపీ. ఇక్కడ టీసీ అంటే ఏంటి అంటే కంపైల్ టైం అన్నమాట. ఈ కంపైల్ టైం మీద ఈ టైం కాంప్లెక్సిటీ అనేది డిపెండ్ అవ్వదు. ఓకేనా, ఇన్స్టెన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో దట్స్ వై ఈ టైం కంపైలర్ టైం అనే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తే టోటలీ టీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు టీపీ అనేది రిప్రజెంట్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఈ టైం కాంప్లెక్సిటీలో టూ టైప్స్ ఆఫ్ మెథడ్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఫ్రీక్వెన్సీ కౌంట్ ఆర్ స్టెప్ కౌంట్. సెకండ్ వన్ వచ్చి టేబుల్ మెథడ్. ఫ్రీక్వెన్సీ కౌంట్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే ఇన్పుట్స్ అన్ని కూడా ఎలా ఉండాలి అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం గా ఉండాలన్నమాట. అలా ఉంటే వాటిని కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అంటారు. సో ఈ ఫ్రీక్వెన్సీ కౌంట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కొన్ని స్టెప్స్ అనేది ఇంపార్టెంట్ ఉన్నాయి. అదేంటి అంటే మనం రాసిన ప్రోగ్రామ్ లో కమెంట్స్ కానీ డిక్లరేషన్స్ ఉంటే it will take 0 steps. Is there assignment or return statement? It will take 1 step. Is there any condition? It will takes 1 step. Is there any loops? It will take n plus 1 step. And we are compiling the body of the loop. It will take n steps. For example, we will see. So int sum of int a comma int b, ఇక్కడ 2 parameters ని నేను తీసుకున్నాను a b అని. సో ఇక్కడ బాడీ ఆఫ్ ది లూప్ లో ఏమి ఇచ్చానంటే రిటర్న్ a ప్లస్ b అని ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే దానికి ఒక స్టెప్ పడుతుంది. అండ్ రిటర్న్ చేయాలి అంటే ఆల్రెడీ పైన డిఫైన్ చేస్తాం కదా, రిటర్న్ కి 1 స్టెప్ అనేది ఉంటుంది అనమాట. టోటలీ ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు పట్టే టైము 2 స్టెప్స్. నెక్స్ట్, టేబుల్ మెథడ్. సో టేబుల్ మెథడ్ లో కూడా నేను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. అల్గోరిథం సమ్ ఆఫ్ ఏ కమా ఎన్. ఇక్కడ 2 పారామీటర్స్ ని పాస్ చేశాను. sum is equal to 0 for I is equal to 0 to n. Do sum is equal to sum plus a of I, return sum. సో ఈ స్టేట్మెంట్స్ ఇక్కడ రాసిన అన్ని స్టేట్మెంట్స్ కి టేబుల్ మెథడ్ అనేది ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ చూడండి. సో దీంట్లో కౌంట్, రిపిటేషన్, టోటల్ స్టెప్స్ అనేది యాడ్ చేసుకుంటాము. సో ఇక్కడ బేసిక్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తాం కాబట్టి దానికి నంబర్ ఆఫ్ కౌంట్ అనేది 0 స్టెప్స్, రిపిటేషన్ ఏమీ ఉండదు. సో దట్స్ వై ఇట్ ఈస్ టోటల్ 0 స్టెప్స్. నెక్స్ట్ ఓపెన్ బ్రేస్ కూడా 0 స్టెప్స్ ఉంటుంది. ఇక్కడ ఇనిషియలైజేషన్ చేసాం కాబట్టి 1 స్టెప్, అది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే 1 టైం రిపీట్ అవుతుంది. ఇక్కడ టోటల్ స్టెప్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే కౌంట్ ని రిపిటేషన్ ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూవే టోటల్ స్టెప్స్. సో ఇక్కడ 1 into 1 అంటే 1. నెక్స్ట్, ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో ఇక్కడ ఫర్ లూప్ కి ఎన్ని కౌంట్ పడుతుంది అంటే 1 కౌంట్ పడుతుంది, ఎందుకంటే ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్, ఎన్ని రిపిటేషన్స్ ఎంతవరకు తీసుకుంటుంది అంటే n వరకు కాబట్టి n ప్లస్ 1 స్టెప్స్ తీసుకుంటుంది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే n ప్లస్ 1. నెక్స్ట్, s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ a ఆఫ్ i అని ఇచ్చాము. సో s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ a ఆఫ్ i అంటే సో ఇది ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది, అర్థమెటిక్ ఆపరేషన్. అట్ ద సేమ్ టైం అసైన్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి కౌంట్ 1 స్టెప్. సో బాడీ ఆఫ్ ది లూప్ కాబట్టి ఇది n స్టెప్స్ తీసుకుంటుంది. టోటల్ n into 1 is n స్టెప్స్. నెక్స్ట్, రిటర్న్ s అన్నాం. రిటర్న్ s అంటే ఒక స్టెప్ తీసుకుంటుంది. సో 1 స్టెప్, కౌంట్ 1 స్టెప్ అవుతుంది, రిపిటేషన్ 1 టైం అవుతుంది. సో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో టోటల్ గా ఇక్కడున్న టోటల్ స్టెప్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే 2n plus 3 వస్తుంది. దిస్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్ ప్రోగ్రామ్.